ఎప్పుడెప్పుడు డిసెంబర్ వస్తుందా, ఎప్పుడెప్పుడు అవతార్ 3 చూస్తామా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. అయితే అవతార్ కథకు ఎండ్ కార్డ్ పడాలంటే మరో 2 భాగాలు రావాలి. కానీ క్యామరూన్ 4వ భాగంతోనే స్టోరీని కంప్లీట్ చేయబోతున్నాడా? హాలీవుడ్లో సడన్ గా ఈ రూమర్స్ ఎందుకు వినిపిస్తున్నాయి? ఈ ఏడాది డిసెంబర్ 19న అవతార్ సిరీస్ నుంచి 3వ భాగం విడుదల కానుంది. అదే అవతార్ ఫైర్ అండ్ యాష్. అవతార్ 3తోనే కథ ముగిసిపోదు. ఎందుకంటే 2029లో అవతార్ 4 రిలీజ్ కానుంది. అలాగే 2031లో అవతార్ 5 విడుదలవుతుంది. అవతార్ క్లైమాక్స్ ఏంటో తెలుసుకోవాలంటే 2031 డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సింది. అయితే ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ కొత్త చిత్రం తెరకెక్కించబోతున్నాడని ప్రచారం మొదలైంది. ఇన్నాళ్లు అంటే టైటానిక్ రిలీజ్ అయినప్పటి నుంచి కెమెరాన్ అంటే అవతార్ సినిమాలు, అవతార్ మూవీస్ అంటే కెమెరాన్ అన్నట్లుగా మారింది పరిస్థితి. దాదాపు 28 ఏళ్లుగా అవతార్ స్టోరీస్ ను తెరకెక్కించడంపై కష్టపడుతున్నాడు కెమెరాన్. అయితే అవతార్ 4తో పాటు అవతార్ 5 కూడా పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండిపోవడంతో అవతార్ 5 తర్వాత తెరకెక్కించాల్సిన సినిమాపై కెమెరాన్ ఫోకస్ పెట్టాడు. గోస్ట్ ఆఫ్ హిరోషిమా అనే పుస్తకం ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు. 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడి నుంచి బయటపడ్డ వ్యక్తి కథను తెరకెక్కిస్తాడట. త్వరలోనే ఈ సినిమాపై కెమెరాన్ ప్రకటన చేయబోతున్నాడు.